హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇది బెంగళూరులో మేము ఉండే ఏరియా అన్నమాట. చాలా బాగుంటుంది. సేమ్ వాతావరణం అంతా పల్లెటూరులాగా అనిపిస్తుంది. ఎంత అనిపించినా కూడా పల్లెటూరు కాదనుకోండి, సిటీనే. కానీ ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఈ ఏరియా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్లోనే కోర్స్ అని, తర్వాత జాబ్ అని ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నానన్నమాట. ఇలా నాకు హైదరాబాద్తో 6 to 7 years అనుబంధం ఉంది. ఈ అనుబంధం సడన్గా ఒకసారి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యానన్నమాట. మా హస్బెండ్కి బెంగళూరులో ఉన్న కంపెనీలో ఆఫర్ వచ్చింది. సో సడన్గా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. బట్ నాకైతే ఇష్టం లేదు. చాలా ట్రై చేశాను, ఇక్కడే ఉందాము హైదరాబాద్లో అని చెప్పేసి. లేదు, మంచి ఆఫర్ అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయాము. చాలా రోజు అదే ట్రాన్స్లో ఉన్నాము. కానీ తప్పదు కదా, పరిస్థితులకు తగినట్టు మనం కూడా మూవ్ అవ్వాలని చెప్పేసి ఇంకా నేనే నా మైండ్ చేంజ్ చేసుకొని అక్కడ సెట్ అయిపోయామన్నమాట బెంగళూరులో. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించిన తర్వాత ఇంకా ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయామన్నమాట. మేము కూడా ఆ క్లైమేట్కి అన్నిటికీ. ఇంకా తర్వాత కూడా చుట్టుపక్కల అంతా మంచి ఫ్రెండ్స్ అవ్వడము, ఇలా మెల్లగా మేము బెంగళూరు వాతావరణానికి అలవాటు పడిపోయాము. ఎంతలా అలవాటు పడ్డామంటే ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మేము వెళ్ళిపోతున్నామంటే చాలా ఫీల్ అవుతున్నారనమాట. మా పక్కింటి వాళ్ళు, అలాగే మా ఎదురింటి ఆంటీ, మేము రెగ్యులర్గా షాప్కి వెళ్ళే ఆంటీ వాళ్ళైతే అసలు మా పిల్లలు చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఇలా అందరూ చాలా ఫీల్ అయ్యారనమాట. మన సొంత వాళ్ళైనా మన నుంచి ఏదో ఒకటి ఆశించి మనతో ఉంటారేమో, కానీ ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం మనం ఏం ఇచ్చినా ఏం ఇవ్వకపోయినా వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మకంతో మనతో ఉంటారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికారనమాట మాకు ఇక్కడ బెంగళూరులో. చివరి రోజు కదా, ఇంకా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి లాస్ట్గా ఆంటీ అంకుల్ని కలిసామన్నమాట మా పక్కింట్లో. ఆంటీ వాళ్ళు చెప్పిన మాటలు మాకు చాలా ఎమోషనల్గా టచ్ అయ్యాయి అన్నమాట. మీరు బెంగళూరు ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా మా ఇంటికి రావాలి, మేము చాలా మిస్ అవుతాం మిమ్మల్ని, మీ పిల్లల్ని అనేసి ఆంటీ వాళ్ళు చెప్పారు. మా ఇంటి పైన రూమ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. మీరు కావాలనుకుంటే వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేయొచ్చు 10 days, కాకపోతే 1 month ఎన్ని రోజులున్నా సరే మాకు అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని మాత్రం కంపల్సరీగా బెంగళూరు వస్తే మీట్ అవ్వాలి అని చెప్పేసి ఆంటీ అంకుల్ చెప్పి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. ఒక ఆడపడుచుకు బట్టలు పెట్టి పంపించినట్టుగా మాకు కూడా అందరికీ గిఫ్ట్లు ఇచ్చి పంపించిందనమాట ఆంటీ. మాకు చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ రోజు. మేము ఏమి ఇవ్వకపోయినా ఇలాగ నిస్వార్థమైన ప్రేమ మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు. మన అయిన పోయిన వాళ్ళే మనం అది పెట్టలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక రకం గొడవ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు కూడా మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నిస్వార్థంగా మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు వదులుకోకూడదు అనిపించింది అనమాట. ఈ బెంగళూరు మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పేసి చివరి రోజు మేము ఇలాగా వీడియో తీసుకున్నాము. మేముండే హౌసు, మేముండే ఏరియా, అలాగే మేము రెగ్యులర్గా వెళ్ళే జనరల్ స్టోరు, చికెన్ షాపు, మేము వీకెండ్ అయితే తిరిగే ప్లేసెస్, మా పాప ఫ్రెండ్స్ అందరినీ ఇలాగ వీడియో తీసుకొని మెమరీస్ అన్నీ ఇలాగ దాచుకుందామని చెప్పేసి మేము వీడియోస్ తీసుకున్నాం అనమాట. మేముండే ఏరియాలో మా ఇంటి ముందు ఇలా గ్రౌండ్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఇలాగే హడావిడి ఉంటుంది. రోజు టౌన్షిప్లో ఉన్న పిల్లలందరూ వచ్చి ఇక్కడే ఆడుకుంటారు మా ఇంటి ముందే. హాలిడేస్ వచ్చాయంటే ఇంకా ఫుల్ డే ఇలాగే ఉంటుందన్నమాట. మా పాపకు మంచి ఫ్రెండ్స్, అలాగే మంచి టైం పాస్ ఉంటుందన్నమాట బెంగళూరులో. ఇంత మంచి ఏరియాను వదిలేసి మళ్ళీ మేము హైదరాబాద్కి రావాల్సి వస్తుంది. మరి అక్కడ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. మీకు ఇలాంటి నిస్వార్థమైన ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్